Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. నిన్న దినాన్ని మనం చూసుకున్నాం. వేకువ చుక్కలకు అధికారం, వాటికి ఉన్న అధికారము అవి ఇచ్చేయించిన వారికి ఇవ్వగలవు అని. అయితే ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వాటి అధికారము మరి ఎవరి అయినా వాటి అధికారం ఇవ్వగలవు కదా. అప్పుడు మనకి అధికారమే కదా కావాలి, సింహాసనమే కదా కావాలి. మరి ఇదికైన మార్గంలో వచ్చే అధికారం చాలా కష్టంగా ఉంది కదా. విశాలమైన మార్గంలో పొందుకునే అధికారం మనం పొందుకుందాం, పర్వాలేదు అనుకుని కాంప్రమైజ్ అంటే ఏం జరుగుతుంది, ఈ విషయాల్ని కూడా చూద్దాం. చూడండి, ప్రసంగిలో మనం చదువుకుంటున్నాం సూర్యుని కింద ఉన్న ప్రయాసం గురించి, సూర్యుని కింద ఉన్న జీవితాల గురించి మనం చూసుకుంటున్నాం. జీవితం మొత్తాన్ని కూడా తరచి చూస్తున్న మహాజ్ఞాని అయిన సొలొమోను తన జీవితం మొత్తంలో కూడా ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుని చివరికి ఒక్కొక్క కార్యం గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు భూమి మీద ధనం సంపాదించుకుంటున్నవాడు ఎంతో సుఖంగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి క్రైస్తవులు అనబడిన వారు లేదా క్రీస్తును నిజంగా నమ్మిన వారు ధనము సంపాదించకపోయినను వారి గురించి లేదా ధనము గురించిన ఆశ వారిలో కనపడట్లేదు. అది ఉండద్దని కాదు. యోబు ధనవంతుడు కాదా? దానియేలు ధనం లేకుండా ఉండెనా? యోసేపు అత్యధికమైన స్థానానికి వెళ్ళలేదా? అబ్రహాముకు కావలసినంత ధనం లేకుండేనా? పౌలుకు లేకుండేనా? ఎవరికి లేదు, అందరికీ ఉంది. కానీ వారు దాన్ని ఎంచలేదు. జీవితంలో ఇదే ముఖ్యమైన భాగం అన్నట్లుగా దానిని ఎంచలేదు. దేవుడు మరి మనకి భూమి మీద ఏం నేర్పిస్తున్నారు? మొదటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వడం నేర్పిస్తున్నారు. అందరు చెప్తామా? మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వడం నేర్పిస్తున్నారు. మనకి ఇలా అనిపించవచ్చు, దేవుని వలన నేను సుఖమును అనుభవించాలి, దేవుని వలన నేను ఎంతో ఆనందమును ఎంతో సంతోషమును, అంటే మనం అనుకుంటున్న క్షణకాలికమైన ఆనందం అనుభవించాలి అని ఆశపడుతూ ఉంటాం. పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, దృశ్యమైనవి అదృశ్యమైనవి అని రెండు విషయాలను చెప్తూ ఉంటారు. దృశ్యమైనవి అంటే కంటికి కనపడేవి, అదృశ్యమైనవి అంటే కంటికి కనపడనివి. అయితే కంటికి కనపడేవి అన్నీ కూడా టెంపరరీ, కంటికి కనపడనివి అన్నీ కూడా పర్మనెంట్. చెప్పండి ఆ మాట ఇలాగనే. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? అపవాది
ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని కూడా టెంప్ట్ చేస్తున్నాడు. ఎలా అంటే దృశ్యమైన రాజ్యములు, దృశ్యమైన మహిమలు చూపించి నా కాళ్ళకు మొక్కు, వీటిని నీకు ఇస్తానంటున్నాడు. అదృశ్యమైన వాటిని, నిత్యమైన వాటిని యేసు ప్రభు చూపించకుండానే నన్ను ప్రేమించు వారికి నేను ఇస్తానంటున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొక మాట చెప్తా. దృశ్యమైనవి నీకు చూపించి అపవాది వెళ్తున్న గమ్యమునకు నేను లాక్కుపోతాడు. అదృశ్యమైన వాటిని చూపించి అద్వితీయుడైన వాడు తాను పొందబోతున్న గమ్యమునకు ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు మనకు అర్థం అవ్వాలి, ఆ వేకు చుక్క చేరే స్థలం ఏది, ఈ వేకు చుక్క చేరే స్థలం ఏది? పలకండి అన్నమాట. ఆ వేకువ చుక్కలు చేరే స్థలం ఏది, ఈ వేకువ చుక్క చేరే స్థలం ఏది? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా మనం యేసు ప్రభు అనే వేకు చుక్క చేరబోయే స్థలాన్ని చూద్దాం. యేసు ప్రభు ఆల్రెడీ మ్యూట్ లో పెట్టుకోండి, మాట్లాడేటప్పుడు ఓపెన్ చేయండి, మ్యూట్ లో పెట్టుకొని శ్రద్ధగా విందాం. యేసు ప్రభు అనే వేకు చుక్క ఆల్రెడీ భూమి అనే నియోజకవర్గం నుండి అథెంటిక్ గా ఆల్రెడీ తండ్రి యొక్క కుడి పార్శ్వమును సంపాదించుకున్నారు. ఆల్రెడీ జయించి ఆయన ఒక సింహాసనమును అధిరోహించారు. అయితే ఇంకా ఫ్యూచర్ లో జరగబోతున్న సంగతి ఏంటి చూద్దాం. రండి ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. చాలు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. ఏంటి ఆ విషయాలు అంటే, ఇప్పుడు క్రీస్తు పొందిన అధికారమును వాళ్ళు వెల్లడి చేస్తున్నారు. ఎటువంటి అధికారం? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అంతవరకు ఈ లోక రాజ్యం మీద అధికారి ఎవరు? ఈ లోక అధికారి వచ్చుచున్నాడు అని చెప్పారు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కదా. అప్పుడు ఈ లోకం మీద, రాజ్యం మీద అధికారిగా ఎవరున్నారు? అపవాది. చూడండి, ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు నా కాళ్ళకు మొక్కు అన్నప్పుడు వాడు చెప్పిన మాట ఏంటి? ఈ లోక రాజ్యములని నాకు అప్పగింపబడి ఉన్నాయి. ఏమన్నాడు? ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయన్నాడు. ఇప్పుడు అవన్నీ తీసుకెళ్లి ఎవరికి అప్పగించారు? ప్రభువుకును, యేసు ప్రభువుకును. చెప్పండి అన్నమాట.
ప్రభువుకును యేసు ప్రభువుకును. ఆ, ఈ లోక రాజ్యాలన్నీ వాని చేతిలో నుండి తీసుకొని అధికారం అంతా తీసుకొని ఎవరికి అప్పగించారు? యేసు ప్రభు. యేసు ప్రభుకి, క్రీస్తుకి అప్పగించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాజ్యముల మహిమ మొత్తం ఆ ప్రస్తుతం దృశ్యమైన అనిత్యమైన ఈ రాజ్య మహిమలన్నీ కూడా దేవునికి అప్పగింపబడబోతున్నాయి. ఇప్పుడు ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ఆయన చిత్తం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అన్నట్లుగా ఆయన ఏం చేస్తారు? ఇక ఆయన చిత్తమే. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక దినం రాబోతుంది, ఆ సర్వ అధికారములు కూడా క్రీస్తుకే ఇవ్వబోతున్నారు. ఇంకా చూడండి, దేవుని ఎదుట ఉన్న 24 పెద్దలు యుగ యుగములు ఉండే పెద్దలు. వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, ఆ నామములోనే మనకు అర్థమైపోతుంది ఆయన నిత్యత్వం ఎట్టిదో. వర్తమాన భూత భవిష్యత్ కాలం చెప్పండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లో ఉంటున్న దేవా అని ఉండు ప్రభువా అని పిలుస్తున్నప్పుడే ఆ నామంలోనే ఆయన సర్వ అధికారం మనకి అర్థమవుతుంది. ఇక పిలుస్తున్న పిలుపు సర్వాధికారి. పిలవండి ఒకసారి. సర్వాధికారి. పార్షియల్ అధికారి కాదు. అర్థమవుతుందా? ఏంటి? పార్షియల్ అధికారి కాదు అని చెప్పండి. పార్షియల్ అధికారి కాదు. హల్లెలూయా. పార్షియల్ వాటి మీద నువ్వు అధికారి కాదయ్యా, నువ్వు సర్వాధికారివి. సర్వ హక్కులు నీకున్నాయి, సర్వ అధికారం నీకుంది. హల్లెలూయా. మనం ఈరోజు ఒక శ్రేష్టమైన పాయింట్ కి రీచ్ అవబోతున్నాం. సిద్ధపడండి. ఆయన సర్వాధికారి అని పిలుస్తున్నారు. అండ్ ఆయన పదవీ కాలం ఎంత? వర్తమాన భూత భవిష్యత్ కాలములు. చెప్పండి. వర్తమాన భూత భవిష్యత్ కాలములు. ఒక రోజు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఒక యుగం కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఉన్నాయా? అయితే సర్వాధికారి ఆయన. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏదైనా అధికారం ఉంది అంటే అది కేవలం క్రీస్తుది. హల్లెలూయా. దెయ్యం ఎంత గొప్పదో చూసే కంటే కూడా దేవుడు ఎంత గొప్పడో నేర్చుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభునే ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, నేను చాలా గొప్పోడిని, నాకు చాలా మహిమలున్నాయి, ఈ రాజ్యములున్నాయి, నా కాళ్ళకు మొక్కు, ఇవన్నీ నీకు ఇస్తాను అంటుంటే, సర్వాధికారినే అలా టెంప్ట్ చేస్తే నిన్ను నన్ను టెంప్ట్ చేయడం ఎంత వాడికి? అందుకే మన దేవుని యొక్క బలం ఎంతో, మన దేవుని యొక్క అధికారం ఎంతో, మన దేవుని యొక్క పదవీ కాలం ఎంతో మనం తెలుసుకోవాలి. అప్పుడు వాడు ఓడిపోతాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం లేకయే మనం ఎవరిని ఆశ్రయించాలో, ఏది నిజమైన ఆశీర్వాదమో తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కసారి నీకు నీ దేవుని యొక్క అధికారం ఎంతో నీకు అర్థమైతే, ఒక్కసారి నీకు అసలు ఆయన సింహాసనం ఎటువంటిదో నీకు అర్థమైతే,
నీకు ఇంకా ఏది ఎన్న తగిన దానిగా కనపడదు. ఆమేన్. ఆమేన్. ఇంతకీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు ప్రభువా అని పిలుస్తున్న పిలుపు, సర్వాధికారి అని పిలుస్తున్న పిలుపు. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూడండి. నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. హల్లెలూయా. అర్థం, ఆయన అధికారం అంతా కూడా ఆయన వినియోగించే సమయం. హల్లెలూయా. చెప్దాం ఈ మాట అలాగా. ఆయన అధికారమును ఆయన వినియోగించే సమయం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా. ఆయన అధికారమును ఆయన స్వీకరించే సమయం ఒకటి ఉంది, ఆయన అధికారమును ఆయన వినియోగించే సమయం ఒకటి ఉన్నది. ప్రార్థన చేద్దామా. ఎవరన్నా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. వందనాలు చెల్లించుకొంచున్నాం రాజానికి స్తోత్రములు. అవును నా తండ్రి ప్రభా, నాయన మీరు అధికారమును వినియోగించే సమయము, నాయన నా తండ్రి మీరు మహాబలమును స్వీకరించి ఏలుచున్నటువంటి ఆ సమయము, ఆ అధికారమును, ఆ బలమును, ఆ పదవి కాలమును నాయన మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు సమర్పించుకుంటున్నామయ్యా. నీవు సర్వాధికారము కలిగిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు నీ సర్వాధికారము అనగా నా తండ్రి ప్రభా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నాయన మీరు సర్వాధికారిగా ఉన్న దేవుడవై ఉన్నావు ప్రభా. మీకే వందనాలు సమర్పించుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు నాయన నా తండ్రి ప్రభా. మీ అధికారంలో మీ బలమును మీరు వినియోగిస్తున్నటువంటి ఆ సమయంలో నాయన నా తండ్రి ప్రభా, మేమందరము కూడా నా తండ్రి మీ యొక్క అధికారమును పొందుకొని నీ కొరకే జీవించే జీవితమును మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, సర్వాధికారము పొందుకున్న క్రీస్తునకు నాయన 24 మంది పెద్దలు చెప్తున్నటువంటి ఆ లోక అధికారములను అన్నిటినీ మీకు మాత్రమే అప్పచెప్పబడి ఉండగా నా తండ్రి ప్రభా, నాయన నా తండ్రి మీరు ఇస్తున్నటువంటి ఆ అధికారం పొందుకొని మేమందరము కూడా నా తండ్రి ప్రభా నీ కొరకే జీవించే జీవితంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి బిగ్గర్ గా చెప్దాం ఆమేన్ అని. ఆమేన్. హల్లెలూయా. ఆయన సర్వ అధికారము చేతిలోనికి తీసుకున్నారంటే, ఆయన అధికారంను వినియోగించబోతున్నారంటే ఆయన ఏదో గొప్ప కార్యం చేయబోతున్నారని అర్థం. అంతేనా? చెప్పండి. నీకున్న సర్వ అధికారంను, సర్వ బలంను నువ్వు వినియోగిస్తున్నావు అంటే ఏదో గొప్ప కార్యం చేయబోతున్నావు. ఏం చేయబోతున్నారు అది కూడా వారి మాటల్లోనే చూద్దాం రండి. నువ్వు సర్వాధికారమును స్వీకరించి, ఇంకా చూడండి, సర్వాధికారి నీ మహాబలమును స్వీకరించి, నీకు ఉన్న బలమంతటిని స్వీకరించి ఏలుచున్నావు. హల్లెలూయా. ఆయనకి ఏం చేస్తారు? ఏలుచున్నారు, ఏలుబడి చేయుచున్నారు. ఆయన అధికారం అంతటితోనూ ఏలుచున్నారు. ఏలుబడిలోనికి పూర్తి స్థాయిలో దిగారు. హల్లెలూయా. ఇంకా అప్పుడు చెప్తున్న మాట చూడండి, గనుక, అందుకు, దిస్ ఈస్ ద రీజన్ అని చెప్తున్నారు. ఏంటంట? మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, భూమి ఒక స్టేడియం వంటిది. చుట్టూ ఆడియన్స్ కూర్చున్నట్లుగా పరలోకము, అటు డార్క్ వరల్డ్ కూడా కూర్చుంటది.
మనం భూమి మీద ఎలా ప్రవర్తిస్తున్నామని చూస్తూ ఉంటారు అని నేర్చుకున్నామే. రేపు ఆడబోతున్న ఆటను గురించి ఈ రోజే ఆడియన్స్ వచ్చి కూర్చుని జయమును చూసిన వారు, దానిని స్థాపిస్తూ కూర్చున్నవారు, జయము పొంది ట్రోఫీ పొందుకుంటున్న టైం ఎలా ఉంటది? అటువంటి టైం ఇది. హల్లెలూయా. భూమి రవ్వంతైనను పుట్టక ముందే, అర్థం స్టేడియం కనీసం రెడీ అవ్వక ముందే జయమును చూసిన పెద్దలు వీళ్ళు. హల్లెలూయా. ఈ 24 పెద్దలు దేవుని దగ్గర, దేవుని సింహాసనం ఎదుట ఎల్లప్పుడూ ఉండువారు. వీరి ఆయుష్కాలం ఎంత? యుగ యుగములు. అటువంటి వారు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుని యొక్క సర్వ అధికారమును నేత్రములతో చూస్తూ ఉన్నవారు. ఆయన ప్రతి కదలికను వారు గమనిస్తూ ఉన్నవారు. ఆయన తోటి వారు, ఆయనతో ఉన్నవారు. రాజు గారికి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక పెద్ద రాజు, ఒక పెద్ద సింహాసనం, ఇటు చుట్టూ, ఇటు లేకపోతే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సింహాసనాలు ఉండి దాని మీద మంత్రులు కూర్చున్నట్టు చూస్తామా లేదా? చూస్తాం. అంతకంటే ఎక్కువగా దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలు ఎప్పుడు అలా కూర్చుని ఉంటారనమాట. ఆయన ఆలోచన సభలో వారు ఉంటారు, ఆయన సింహాసనం ఎదుగుండా వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క ప్రతి సంభాషణను వాళ్ళు వింటూ ఉంటారు. దే ఆర్ టెస్టిఫైయింగ్, వాళ్ళు సాక్ష్యముగా నిలబడ్డారు. అందుకే వాళ్ళు చెప్తున్నారు, నీ సర్వ అధికారమును, నీ ప్రభావమును, మహిమ, నీ మొత్తం మహాబలమును నువ్వు వినియోగించు సమయమని. ఇంకా చూడండి, ఇక నువ్వు ఏలుచున్నావు, ఇక నువ్వు దాన్ని తీసుకొని, నీ అధికారం మొత్తాన్ని తీసుకొని నువ్వు ఇప్పుడు ఏలుతున్నావు అని చెప్తూ, ఇంకా ఆయన ఏలుబడిలో ఏం జరగబోతుందో కూడా చెప్తున్నారు. ఆ మాటను కూడా చూద్దాం రండి. 18వ వచనం, జనులు కోపగించినందున నీకు కోపము వచ్చెను. హల్లెలూయా. ఏంటంటే ఆయన కోపం ఎందుకు వచ్చిందండి? జనులు కోపగించినందున ఆయనకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని ఆకలి ఎంతగా పరిపాలిస్తుందో కోపం కూడా అంతగానే పరిపాలిస్తుంది. ప్రతి చిన్నదానికి కోపం వస్తూ ఉంటుంది. జనులు కోపగించారు, దానిని బట్టి దేవునికి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇంకా చూడండి, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నది అని చెప్పిరి. హల్లెలూయా. 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 ద్రాక్షారసమును అయిపోతుందని చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చెప్పారు? నా సమయం ఇంకా రాలేదు. అంటే సమయం రానప్పుడే ఆయన అంతటి కార్యం చేస్తే, సమయం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఆయన పని చేయరా? చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చెయ్యబోతున్నారట, అక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నారు, జాగ్రత్త చూడండి. మృతులు తీర్పు పొందుటకు. చనిపోయిన వారు గతే మంచిది అనుకుంటున్నావా? లేదమ్మా, మృతులు తీర్పు పొందుటకు ఒక సమయం ఉంది. పలకండి ఆ మాట.
చాలా సార్లు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే అయిపోను అనిపిస్తుంది కదా. మృతులకు తీర్పు పొందే కాలం ఉంది, అది చాలా భయంకరంగా ఉండబోతుంది. ఇంకా నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారందరికీ తగిన ఫలము ఇవ్వడానికి సమయం వచ్చిందట. హల్లెలూయా. సో నువ్వు భూమి మీద పడుతున్న ప్రయాస కావచ్చు, నువ్వు కాపాడుకుంటున్న నీ పరిశుద్ధత కావచ్చు, నువ్వు పడుతున్న శ్రమ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిఫలం ఉంది. పక్కవర్తో చెప్పండి, ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం ఇప్పుడు ప్రయాసపడి నీ నిద్రని మానుకొని కూర్చున్నావే, వింటున్నావే, నీకు ప్రయాసంకు ప్రతిఫలం ఉంది. ఆమెన్, ఆమేన్. ఆమెన్. అంటే నిన్ను నువ్వు కాదనుకొని నీ సమయమును, నీ సమస్తమును నువ్వు దేవుని కొరకు అప్పగించగలిగితే నీకు ప్రతిఫలం ఉంటది. నీ కొరకు నువ్వు వాడుకుంటే నీకు ప్రతిఫలం ఉండదు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక డ్యూటీలో జాయిన్ అయ్యావు అనుకో, పక్కవర్తో చెప్పండి. ఒక డ్యూటీలో జాయిన్ అయ్యావు అనుకో, నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యావు. నీకు డ్యూటీలో ఒక పని అసైన్ చేసి ఉంటారు కదా. 8 గంటల వ్యవధిలో నువ్వు చేయడానికంటూ నీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది కదా. నీవు ఏం చేయాలో ప్రత్యేకించిన పనులు ఉంటాయి కదా. నువ్వు అక్కడ పోయి బ్రష్ చేస్తావా, నువ్వు అక్కడ పోయి స్నానం చేస్తావా, నువ్వు అక్కడ పోయి నీ వంట వండుకుంటావా? అర్థం, నీ సొంత పనులకు టైం వేరు, నీ డ్యూటీలో టైం వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు మరి భూమి మీద యేసు ప్రభు కొరకు కేటాయించిన సమయం ఎంత? 8 గంటలా, 10 గంటలా? కాదు, 24/7. చెప్పండి. భూమి మీదకి రావడమే ఒక జాబ్ తో వచ్చావు. హలో, భూమి మీదకి రావడమే ఒక జాబ్ తో వచ్చావు. తల్లి గర్భంలో పడినప్పుడే నువ్వు ఒక జాబ్ తోనే ఎంటర్ అవుతున్నావు. హలో, ఈ శరీరంలోకి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడే నువ్వు ఒక జాబ్ తోనే వచ్చావు. నీకు పని ఉంది. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఏంటి జీతమట? అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనికి దేవుడు జీతము సిద్ధపరిచారట. జీతం ఎవరండి సిద్ధపరుస్తారు? యజమానుడు కాదా? జీతం ఎవరండి సిద్ధపరుస్తారు? జీతం ఎవరండి ఇస్తారు? నిన్ను పనిలో పెట్టుకున్నవాడు కాదా? నువ్వు క్రీస్తు పనిలోనికి చేరావు అంటే నువ్వు 24/7 ఆయన పనోడివి. నువ్వు 24/7 ఆయన దాసుడివి, దాసురాండ్రవి. నువ్వు 24/7 ఆయన కుమారుడివి, కుమార్తెవి. నువ్వు 24/7 ఆయన రాజ్యమువి. ఆ 24/7 ఆయన కింద ఉన్న రాజువి. నువ్వు 24/7 ఆయనకి యాజకుడివి. నువ్వు 24/7 ఆయనకి అన్ని నువ్వు సమర్పించవలసిన అవసరం ఉంది. నేను నా కొరకు కొంత ఉంచుకుంటానండి అంటే సారీ అండి. కొంతమంది ఎలా అంటారు అంటే నాకంటూ ఏమి వద్దా,
అమ్మ నువ్వే ఆయన సొంతం, ఇక నీకోసం ఏముంది? అర్థమవుతుందా? నాకంటూ ఆనందం వద్దా, నాకంటూ ఒక సంతోషం వద్దా, నాకంటూ ఏం, అసలు నువ్వే ఆయన సొంతం రా బాబు. చెప్పండి, నేను ఆయన సొంతం అని. నేను ఆయన సొంతం. ఈ పాట పాడగలరా? నాకంటూ లోకాన ఏది లేదయ్యా. ఒక 2 లైన్స్ అయినా. రత్నక్క ఉన్నారా? రత్నక్క పాడండి అక్క. నాకంటూ లోకాన ఏది లేదయ్యా. అక్క అక్క నాకంటూ లోకాన ఏది లేదయ్యా పాట పాడరా? ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా. నాదంటూ కానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం నాకు అవును అవును, నాదంటూ ఈ లోకాన ఏది లేదు. ఒకవేళ ఉంది అనుకుంటున్నామా, అది దేవుడిచ్చిందే. దానిని పూర్తిగా దేవుడు లెక్కలోనికి తీసుకుంటున్నారు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియను బట్టి ఆయన జీతం సిద్ధపరుస్తున్నాడంటమ్మా, నీ ఆలోచన కొరకు. కోపం అనేది క్రియనా ఆలోచన? క్రియగా మారుతున్న ఆలోచన, అంతే కదా. దానిని కూడా ఆయన లెక్కలోనికి తీసుకుంటున్నాడట. ఒకసారి ఆలోచించండి. ఆయన బలమును, ఆయన సర్వాధికారమును అన్నిటినీ కూడా వినియోగించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడిపోయారంట. దానికి సమయం వచ్చిందని 24 సాక్షులు అక్కడ నిలబడి చెప్తున్నారండి. అంటే అది ఎంత గొప్ప సమయమో అర్థం చేసుకుందాం. మనం తీసుకుంటున్నంత లైట్ గా ఆయన తీసుకోవట్లేదు. నేను ఒక మాట చెప్తా చూడండి, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. నెల నెలకు రాబోతున్న జీతంకు మనం ఎంతగా ఎదురు చూస్తామో అంతకంటే ఎక్కువగా ఈ సమయం కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. కొద్దివారేమి గొప్పవారేమి భూమిని నశింపచేయువారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. భూమిని నశింప చేయడానికి చూసిన వారు ఉన్నారని అర్థం కదా, కాదా?
ఇప్పుడు మనం చూడండి, దేవుడు తన అధికారంను పూర్తిగా వినియోగించే సమయం ఉంది. ఆ సమయమే దేవుడట ప్రతిఫలం ఇస్తారట. ఆ ప్రతిఫలం అని చెప్తున్న ఏరియాలో ఏమేమి ఇస్తాను అని 7 సంఘములతో చెప్తున్నప్పుడు చెప్పిన సంగతులు ఉన్నాయి. వాటిని ధ్యానిద్దాం, ఇప్పుడు కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన ఇస్తాను అని చెప్పిన ప్రతిఫలాలు కొన్నిటిని ఆయన 7 సంఘములతో మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేశారు. అవన్నిటిని కూడా ఆయన ఇస్తారు. ఇస్తాను అన్నవాడు తప్పకుండా ఇస్తారు. అందులో ఒకటి, నీకు వేకువ చుక్కనిస్తాను అన్నారు. హల్లెలూయా. అందులో ఒకటి ఏంటండి? నీకు వేకువ చుక్కనిస్తాను. అంతేనా? ఆ ముందున్న వచనం చూడండి, నీకు వేకువ చుక్కనిస్తానన్న వచనం 28 అయితే 27వ వచనంలో మనకి చెప్తున్నారు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఉందా ఆ మాట? నీ సొంత క్రియలు చేయువానికి కాదు, నా క్రియలు చేయువానికి. వినండి, ప్రతి ఒక్కని క్రియకు ఆయన జీతం ఇస్తారు. కానీ నీ క్రియలు వేరు, నా క్రియలు వేరు. డ్యూటీకి వెళ్ళి మన సొంత కార్యాలు చేసుకుంటే ఈ లోకం గుర్తించకుండానే నువ్వు సంతకం పెట్టావు కాబట్టి జీతం ఇస్తుందేమో గాని దేవుడి దగ్గర ఆ కథలు చెల్లవు. మన భాషలో చెప్పాలంటే ఆ పప్పులు ఉడకవు. అర్థమవుతుందా? కొంతమంది డ్యూటీలకు వెళ్ళిన తర్వాత నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి వాళ్ళ సొంత పనుల మీద తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నా సరే ఈ ఈ లోకం యొక్క జీతం టైంకి వచ్చేస్తుందేమో, కానీ మన సొంత కార్యాలు, నా కార్యాలు, నా ఇష్టం చొప్పున ఉన్న కార్యాలు, నా చిత్తం, నా ఇష్టం నెరవేర్చుకుంటున్న నా క్రియలకు ప్రతిఫలం ఉంది. కానీ ఆయన క్రియలు చేయడానికి సమర్పించుకుంటాం చూడండి, అప్పుడు ఆయన ఇవ్వబోతున్న ఏంటంటే ఆయన తండ్రి వలన పొందిన అధికారం వంటి అధికారం, అటువంటి సింహాసనం నీకు ఇస్తాడట. జనముల మీద అధికారం ఇచ్చెదను. అది ఎటువంటి అధికారం తెలుసా? ఇనుప దండముతో ఏలుబడి చేయు అధికారం. కుమ్మరి వాని కుండను పగలగొట్టేంత అధికారం. కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు ఇచ్చిన అధికారం, పూర్తి స్థాయిలో చూడగలిగే అధికారం. అరే, అధికారం గురించి చెప్తుంటే ఎవరికి ఒక చలనం లేదేంటండి? మ్యూట్ లో ఉన్నా పర్లేదు, స్తుతించండి. దేవుడు ఇస్తానంటున్న అధికారం చిన్నది కాదు. మనుషుల స్థాయి ఎలా అయిపోయింది తెలుసా? ఒక బెంజ్ కార్ బొమ్మను చూసినంత ఆనందం బెంజ్ కార్ని చూస్తే రావట్లా. పిల్లలకి బొమ్మలే ఇష్టం. నువ్వు పెద్దవాడు అయితే బొమ్మ ఏదో అసలైంది ఏదో నీకు అర్థమవుతుంది నాన్న. అప్పుడు నీకు బొమ్మలు బట్టి ఆనందం ఉండదు, అసలైన వాటిని బట్టి ఆనందం ఉంటది. ఈరోజు నువ్వు పరీక్షించుకో, ఈ మాటలు వింటున్నప్పుడు నీలో ఆనందం పొంగట్లేదా? అయితే నువ్వు ఇంకా బెంజ్ కార్ బొమ్మ దగ్గరే ఆగిపోయావు. నువ్వు టెస్ట్ చేసుకో.
ఈ ఈ సర్వాధికారమును గురించి పలుకుతున్నప్పుడు నీకు సంతోషం రావట్లేదా? అంటే బొమ్మ లాంటి అధికారం ఈ లోకంలో చూస్తూ అక్కడ ఆగిపోయావు నానా. అలా కాకుండా ఈ అధికారంను బట్టి నీ హృదయం ఉప్పొంగుతుందా? ఈ అధికారంను బట్టి నీ జీవితం అతిశయపడుతుందా? అయితే నమ్ము, నువ్వు ఎదిగావు. నీ కన్నులకు ఏది బొమ్మలో ఏది అస్సలో కనబడుతుందని అర్థం. నీ జ్ఞానమునకు వివేచన పెరిగిందని అర్థం. అట్టి శ్రేష్టమైన గ్రహింపును దేవుడు మనకి అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ.